ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈపీఎస్ఎం మోటో వ్లాగ్స్. సో ఇవాళ అయితే మన బైక్కి బ్రేక్ ప్యాడ్ ఇంకా టైర్ అయితే చేంజ్ చేయబోతున్నాం అనమాట. సో లొకేషన్ వచ్చేసి ఐటెక్ సిటీ డైనమిక్ రైడర్స్. టైం వచ్చి అరౌండ్ 12 అయితే అవుతుంది. మనం ఇంకా లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ అయిపోదాం. సో ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నా. నేను ఇంకా వాడు ఇద్దరం కలిసి అయితే డైనమిక్స్ రైడర్స్కి అయితే వెళ్తున్నాం. నా లొకేషన్ నుంచి అయితే 25 కిలోమీటర్స్ చూపించింది. ఇప్పుడు నెక్స్ట్ వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక 20 కిలోమీటర్స్ చూపిస్తుండొచ్చు అని అయితే అనుకుంటున్నా. ఎండ అయితే ఘోరంగా ఉంది. ఎంత ఎండ ఉందని చెప్పి నేను వైట్ టీషర్ట్ వేసుకున్నా. కొద్దిగా నన్న సన్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది కదా అని. సో ఇప్పుడు నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి అయితే స్టార్ట్ అయినాం. బా ఏమెండా. వీడియో ఆఫ్ చేసినప్పుడు వైజర్ పైకెత్తి సన్ వైజర్ వేసుకొని నడుపుతున్నా, కొంచెం గాలి వస్తుంది కదా లోపలికని. సో మనం ఇప్పుడు ఇక్కడి నుంచి నార్సింగి, గచ్చిబౌలి, కొండాపూర్ అలా వెళ్ళిపోవాలి. తిన్నావాను? ఏం తినిపిస్తున్నావు మళ్ళీ? ఓ పని, బిల్లు నువ్వు కట్టు, ఫుడ్కి నేను పెడతా. బండి బిల్లు నువ్వు కట్టరా, ఫుడ్ నేను పెట్టుకుంటా. ఏంటిదా అది? ఏంటి, ఏం మాట్లాడుతున్నా? మనమైతే లొకేషన్కి కూడా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. ఇదే అనమాట డైనమిక్ రైడర్స్. హెల్దీ ఒకసారి మాట్లాడొచ్చేసేయాలి. అబ్బా, సో మన బైక్ అయితే లోపల అయితే చేసిన చూపిస్తాను ఒక సెకండ్. సో మన బండికి టైర్ ఇంకా బ్రేక్ ప్యాడ్స్ అయితే వేపిస్తున్నాను అనమాట. ఇదే అనమాట స్టోర్. సో మనం తీసుకున్న టైర్ అయితే ఇది అనమాట. ప్రైస్ వచ్చి 4700, రేస్ బ్రాండ్ది. పర్ఫార్మెన్స్ అయితే బాగుందని చెప్పి సో ఇదైతే తీసుకున్నాం అనమాట. సో ఇవి ఇంకా మనం తీసుకున్న బ్రేక్ ప్యాడ్స్. లెఫ్ట్ది వచ్చేసి రైడ్, రైట్ది వచ్చేసి ఫ్రంట్ది అనమాట. వీటి కాస్ట్ అయితే ఒకటి 2670, ఇంకోటి 2390. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అయితే ఈ రకంగా అయితే ఉన్నాయి. ఇంకొక 1000 కిలోమీటర్స్ వరకు నడిపించచ్చు వీటిని అయితే. సో నేను ఇదైతే సేఫ్ సైడ్ అయితే నాతో పాటే పెట్టుకుంటా. సో అది మన పాత టైర్, ఇదైతే మన కొత్త టైర్ అనమాట. నెక్స్ట్ ఆ మిషన్ పైన పెట్టి పాత టైర్ నుంచి కొత్త టైర్ వేస్తారు.
ఇవి మనమైతే వేయించిన బ్రేక్ ప్యాడ్స్ అనమాట. లాస్ట్ టైం సర్వీస్ చేయించినప్పుడు వీటి కాస్ట్ వచ్చి 250. ఇప్పుడు మనం వేయించిన వాటి కాస్ట్ వచ్చేసి 2400. బండికి అయితే ఇక్కడ వెనకాల ఇక్కడ ఈ బ్రేక్ ప్యాడ్స్, ఇంకా ఫ్రంట్ ఇక్కడ ఈ బ్రేక్ ప్యాడ్స్ చూడండి, డిఫరెన్స్ తెలుస్తుంది మీకే. ఇంకా ఫ్రంట్ టైర్, ఇంకొకటి చైన్ లూబ్ అయితే చేయించేసిన, చైన్ అడ్జస్ట్మెంట్ కూడా. సో మనకు బిల్ అయితే ఇటీరా ఫోన్ బిల్ వచ్చి ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ వచ్చి 2600, రేర్ బ్రేక్ ప్యాడ్స్ వచ్చి 2390, టైర్ 4700, 9760 రూపీస్ ఏమో ఇది యాక్సెసరీస్ బిల్లు. మిగతా 1600 చేంజ్ వచ్చేసి టైర్ ఇన్స్టాలేషన్కి, బ్రేక్ ప్యాడ్ ఇన్స్టాలేషన్కి, చైన్ క్లీన్కి, వాటికైతే అంత అమౌంట్ అయితే అయ్యింది. 3గా వస్తుంది. ఇంకా మనం ఇక లేట్ చేయకుండా మనమైతే ఇంటికి వెళ్ళిపోవాలి. అదరా ఎడ తిందాం? ఇంకా మనకైతే ఒక 10,000 వరకు అయితే ఇంకా ఏమీ ఉండవు. ప్రశాంతంగా ఎటైనా తిరగచ్చు. ఇంకా కొత్త టైర్ వేయించినాం కాబట్టి ఒక 1000 కిలోమీటర్స్ వరకు అయితే రోడ్ గ్రిప్ అయితే రావాలి ఇంకా దానికి. మేమైతే లంచ్ ఇంకా అటే వెళ్ళి చేద్దామని ఫిక్స్ అయినాం. ఇక్కడే తిని మళ్ళీ ఈ ఎండలో ట్రావెల్ ఎందుకని, అదేదో అటు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా తిని ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని. సో నేనైతే ఇంకా వీడియో ఇక్కడికైతే క్లోజ్ చేస్తున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. See you in next vlog.